రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సంగమేశ్వర లాడ్జ్లో ఇటీవల శివనీల హత్యకు గురైంది. ఈ కేసును షాద్నగర్ పోలీసులు ఛేదించినట్లు ఏసీపీ రంగస్వామి తెలిపారు. నందిగామ మండలం నరసప్పగూడ వాసి శివనీల కన్హా శాంతివనంలో హౌస్ కీపింగ్ పనిచేస్తుందని ఏసీపీ చెప్పారు. అక్కడే పనిచేసే దేవదాస్ ఆమెతో పరిచయం పెంచుకుని పెళ్లి పేరిట మాయమాటలు చెప్పి సహజీవనం చేశారని తెలిపారు. పెళ్లి చేసుకోవాలని దేవదాస్ను శివనీల అడిగితే 20వ తేదీన బైక్పై సంగమేశ్వర లాడ్జికి తీసుకొచ్చి చున్నీతో ఉరివేసి హత్య చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడి నుంచి బంగారం, వెండి, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుడిపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉందన్నారు. ఆంధ్ర దేవదాస్ని కర్నూలు జిల్లా వాసి ఇతనితో మన కన్హా శాంతివనం ఇక్కడ ఆ విడాకుల క్రితం ఇక్కడ కాలేజీ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాలక్రమేణ అసలు పడి తర్వాత ఇద్దరు సహజంగా చేస్తారు. ఈ లోపల అతను వివాహం చేసుకోమని తనని బాగా అడుగుతా ఉంటే తను ఉంటే ఇబ్బంది ఉంటుంది ఉద్దేశంతో తను మాయమాటలు చెప్పి 28th ఈ మంత్లో 20వ తారీఖు మార్నింగ్ 9 o'clock మన సాధారణ ఈ తెచ్చుకొని కలిసి వెహికల్ తీసుకెళ్ళి మన లాడ్జీలో సంగమేశ్వర్ లాడ్జీలో తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకి ఇంటైనా రూమ్ తీసుకుంటారు. తీసుకొని ఆ రూమ్లో తీసుకెళ్ళి మాట తిరిగి అప్పుడే అక్కడున్న చున్నీతోటి స్టాఫ్ చున్నీతోటి మెడకు చుట్టి గట్టిలాగా చనిపోతుంది. వెంటనే తాళం వేసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. ఇట్లా శివయ్య కానీ మన నర్సప్ప కూడా నందిగామ